నమస్తే. ఇవన్నీ డైమండ్ నెక్లెస్లు. డైమండ్ నెక్లెస్లు 16 క్యారెట్ల నుంచి 18 క్యారెట్లో చేయించుకుంటారు అనే సంగతి మీ అందరికీ తెలుసు. ఎక్కువ బ్రైడల్ అండ్ ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు. ఒక్క డైమండ్ నెక్లెస్ అయినా చేయించుకోవాలి అనేది చాలామంది కల. చిన్న చిన్న స్టడ్స్ చాలా విరివిగా కొనుక్కుంటూనే ఉన్నారు. నెక్లెస్లు మాత్రం చూడండి, ఇది లేటెస్ట్ మోడలు, మధ్యలో రూబీ అన్నమాట. ఇది వెయిట్ వచ్చేసేసి లైట్ వెయిటే ఉంటాయి. మనకి డైమండ్స్ కాస్ట్ ఎక్కువ పడతాయి. ఇది 22 గ్రామ్స్. బ్యాక్ చైన్ వాళ్ళు హెవీగా పెట్టించుకున్నారు. ఇది ఒక ట్రెండింగ్ మోడలు. ఈ డైమండ్స్ కూడా చూడండి, ఇవి గోల్డ్ వచ్చేసేసి మనకి తక్కువే పడుతుంది. మోస్ట్లీ 20, ఇంకా చిన్న చిన్న డైమండ్ నెక్లెస్లు అయితే ఇంకా తక్కువ. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ మనం 16 నుంచి 18 క్యారెట్స్లో చేయించుకుంటాం కాబట్టి కాస్ట్ తగ్గుతుంది, ప్లస్ వెయిట్ కూడా మనకి ఓన్లీ. ఇంకా డైమండ్స్ కాస్ట్ మనం చూసుకోవాలి, మనం ఎలాంటి డైమండ్స్ని ప్రిఫర్ చేస్తున్నాము అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఒక ఎక్సలెంట్ మోడల్ అనమాట. ఇది చూసే ఉంటారు, రెగ్యులర్ మోడలే అయినా కూడా ఎలిగెంట్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ పీస్ అని చెప్పచ్చు. అండ్ ఎక్కువ పార్టీస్కి అండ్ రిసెప్షన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, గాగ్రాస్ మీద కానీ శారీ మీద కానీ. ఇది తనిష్క్ నుంచి మీ అందరూ చూసే ఉంటారు. వాళ్ళ ఒక ప్యాటర్న్ డిజైన్స్ ఉంటాయి, వాళ్ళు ఒక స్టైల్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది తనిష్క్ వాళ్ళదంతా. ఎక్కువ డిజైన్స్ ఇలాగే ఉంటాయి చాలా మటుకు. ఇప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉన్నాయి. ఇది కొంచెం ఓల్డ్ మోడలే, బట్ చూడండి డ్రాప్స్ లాగా అన్నమాట. ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉంటుంది, డైమండ్స్ ఇంకా అప్ టు మార్కెట్ అండ్ ఆల్. ఇది ఒక లేటెస్ట్ పీస్. ఇది కూడా చూడండి, కింద అవి పచ్చలు. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ పీస్ అన్నమాట. ఇది కూడా అండి ఒక లేటెస్ట్ మోడల్ అండ్ చాలా ఎక్సలెంట్ పీస్. ఇది బ్రైడల్కి చేయించింది. చూడండి చాలా అందంగా ఉంది. ఇది చాలా తక్కువ వెయిట్ ప్లస్ డైమండ్స్ కూడా మనకి ఒక బడ్జెట్లో వచ్చే సెట్ అన్నమాట. మనం ఇంకా బ్యాక్వి కనుక అవి రెండు పీసులు తీసేస్తే మనకి టోటల్గా అటు ఇటు ఈ కనుక తగ్గించుకుంటే మనకు కాస్ట్ కూడా, మనకు డైమండ్ నెక్లెస్ కావాలి మనకు ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ పీస్ చూడండి, విత్ వైట్ స్టోన్స్ చేయించుకోవచ్చు, డైమండ్స్ కూడా. లైట్ వెయిట్ అండ్ ఎలిగెంట్. నైట్ పార్టీస్లో అయితే, రిసెప్షన్ కానీ మ్యారేజెస్లో కానీ సింపుల్గా టీనేజ్ పిల్లల నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ఒక లేటెస్ట్ డిజైనే. ఇప్పుడు చాలామంది ఇలా కూడా ప్రిఫర్ చేస్తున్నారు. పైన చూసిన మోడల్స్లో కొన్ని రెగ్యులర్గా చాలామంది చేయించుకుంటూ ఉంటారు, బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ, చాలా బాగుంటుంది ఇది పెట్టుకుంటే. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ చూడండి, మనకి ఫ్లవర్స్ అండ్ కింద హ్యాంగింగ్స్ లాగా. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట, పచ్చలతో. మనకి పచ్చలు వద్దనుకుంటే కెంపులు పెట్టించుకోవచ్చు. ఇంకా వేరే మనకి ఏ స్టోన్ నచ్చితే ఆ స్టోన్ ప్రిఫర్ చేయించుకొని విత్ డైమండ్స్తో మన ఓన్ డిజైన్ కూడా చేయించుకోవచ్చు. సో మెనీ డిజైన్స్ ఉంటాయి, కొన్ని మనం ప్రిఫర్ కూడా చేయొచ్చండి డైమండ్ చేయించుకునేటప్పుడు. ఇది అన్కట్ డైమండ్స్తో చూడండి, చౌకర్ మోడలు, మధ్యలో రూబీ. ఇది కూడా ఒక లేటెస్ట్ మోడలు, డ్రాప్స్ లాగా అన్నమాట. ఇంకా మనం ఏ స్టోన్ ప్రిఫర్ చేస్తే ఆ స్టోన్ మనం పెట్టించుకోవచ్చు. ఇవి కూడా మీరు చూసే ఉంటారు, ఈ మోడల్స్ కూడా. ఇవన్నీ చూడటానికి ఆల్మోస్ట్ ఒకే మోడల్స్ లాగా ఉన్నాయండి, కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్తో. ఇవి చూడండి కొంచెం డిఫరెంట్గా అన్నమాట వాటిల్లోనే. ఇది కూడా తనిష్క్ నుంచి. ఈ మోడల్స్ ఏంటి అంటే ట్రెడిషనల్ లుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వైట్ స్టోన్స్తో, లేదు అంటే అన్కట్ నార్మల్ డైమండ్స్తో కొంచెం కష్టం ఇలాంటివి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ విత్ డైమండ్స్తో చేస్తూ ఉంటారు. చూడండి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి డైమండ్స్లోనే. మెషిన్ కట్టు అండ్ కొన్ని
కట్టింగ్స్ పోగా మనం అన్కట్ డైమండ్స్ అంటే మనం కట్టింగ్స్ పోగా ఉన్న స్టోన్స్ని ఇన్సర్ట్ చేసే వాటిని అన్కట్ డైమండ్స్. అవి కొంచెం నార్మల్ డైమండ్స్ కన్నా కూడా తక్కువ ఉంటాయి. ఇవి చూడండి, ఇది ఒక మంచి వెరైటీ అనిపించింది ఈ పీస్. థ్యాంక్ యూ. నమస్తే.